Akwedi from 93.5 Red FM. Yes, my Red FM Valentine Week మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లవ్ చేయాలా వద్దా? సో మరి ఈ వీక్ అంతా కూడా లవ్ చేయాలా వద్దా అనే టాపిక్ మీద రెడ్ ఎఫ్ఎం వాలంటైన్ వీక్ అనేది మనం ఈ వీక్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా. అండ్ మరి ఇప్పుడు ఈ వీక్ డేస్ లో విన్నర్స్ అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. హియర్ వి గో. హలో, హ్యాపీ వాలంటైన్స్ డే. Thank you, same to you. Happy Valentine's Day. Thank you. Come on. Happy Valentine's Day. సో అందరూ ఒకసారి Hi. హలో. Hello. Hi. 93.5 రెడ్ ఎఫ్ఎం వినండి. సో మరి ఈ వీక్ డేస్ మీరు అందరూ కూడా విన్ అయిన వాళ్ళు అనమాట. ఈ 7 days రెడ్ ఎఫ్ఎం వాలంటైన్ వీక్ లో లవ్ చేయాలా వద్దా అనే టాపిక్ మీద మాట్లాడి విన్నర్స్ గా మీరు ఇక్కడికి వచ్చారు. సో ఎలా అనిపించింది వీక్ డేస్ ఇలా లవ్ కాన్సెప్ట్ మీద మాట్లాడడం ఇదంతా కూడా? ఒక్కో రోజు ఒక్కోలాగా ఏం చేయాలో కూడా కొంతమందికి తెలియదు, కానీ 1 week ఒక్కొక్క రోజు ప్రపోజ్ డే అని చెప్పి, కిస్ డే అని చెప్పి అలా ఒక్కోటి చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ వ్యాలంటైన్ డే ఇక్కడ జరుపుకోవడం నాకైతే చాలా ఆనందంగా. ఓకే, గుడ్. కవిత గారు మీరు చెప్పండి. చాలా బాగుంది. మీరు ఏ టాపిక్ మీద సెలెక్ట్ అయ్యారు? అదే లవ్ ఫెయిల్యూర్ అయితే వాళ్ళు ఎలా డెసిషన్ తీసుకుంటారు అని దాని మీద టాపిక్. ఓకే, ఆ టాపిక్ మీద మీరు విన్నారు. మరి నువ్వు? ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఎవరికి టైం సరిపోవట్లేదు. అవును. అసలు కిడ్స్ డే ఉందని చెప్పి, రోజ్ డే ఉందని చెప్పి ఇలా ఏమి తెలియదు. కానీ రెడ్ ఎఫ్ఎం ద్వారా అన్ని days ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్ని మీ ద్వారా తెలుస్తున్నందుకు అందరికి చాలా హ్యాపీగా. ఓకే, సిగ్గుపడుతున్నారు. ఓకే, సో ఇదన్నమాట. మరి వీళ్ళందరి చేత ఇంకా సేపట్లో మామూలుగా కాదనమాట రచ్చ రంబోలా చేస్తూ అసలు లవ్ చేయాలా వద్దా అనే టాపిక్ మీద ఒక కన్క్లూజన్ కి వచ్చేద్దాము. ఓకే, వింటూనే ఉండండి సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి.